ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి తులసి చంద్ గారు వచ్చి తెలంగాణలో కంఫర్టబుల్ గా తనకు నచ్చిన స్టోరీ చెప్పేసుకుంటుంది. అది కొన్ని 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 కరెక్ట్ అనిపిస్తున్నాయి, కొన్ని ఆమె బయాస్డ్ వర్షన్స్ ఉన్నాయి. ఓకే, బట్ వీ నెవర్ సెడ్ లైక్ గో అండ్ అటాక్ తులసి చంద్ గారు అనలే కదా. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తే పెట్టుబడులు? మేము ఐటీ సెంటరు, డేటా సెంటరు, తొక్క తోలు అన్న ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తలేరు? ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కూడా తెలంగాణకో ఇంకో ప్రాంతంకో పోతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు? ఆంధ్రోలే వేరే వాళ్ళని వదిలేయి. ఇవాళ ఇదే చెన్నైలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంటుంది, కానీ వైజాగ్ రారా అయ్యా, విజయవాడకి రారా అయ్యా అని బతిలాడినే పోతలేరు వీళ్ళు. పొమ్మనండి, వెంకటేష్ బాబుని పొమ్మనండి, మహేష్ బాబుని పొమ్మనండి, ఇంకో ఆయన పొమ్మనండి. ఇంతకంటే ఎక్కువ ఎకరాలు ఇస్తామన్నా పోరు అక్కడికి. జస్ట్ బికాస్ దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్. ఒక వ్యవస్థ లేదు. వాళ్ళ ప్రాణాలకు కానీ వాళ్ళ ఆస్తుల ప్రాణాలకు కానీ రక్షణ లేదు, స్వేచ్ఛ లేదు. ఇది జగన్ కరెక్టోడా లేకపోతే ఏమంటారు ఇప్పుడు టీడీపీ కరెక్టా, జన సైనికులు కరెక్టా, పవన్ కళ్యాణ్ కరెక్టా? అదేదో సామెత ఉంది కదా, వనంలో పుట్టిన అన్ని కోతులే అంటారు కదా. సో కాబట్టి జగన్ చేసింది కూడా తప్పే. ఓకే, ఇప్పుడు మీరు చేస్తుంది తప్పే. ఈ రివెంజ్ పాలిటిక్స్, వీడొస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని చంపడం, వాడొస్తే వీళ్ళ పార్టీ వాళ్ళని చంపడం. పాపం వారు కాంగ్రెస్ కార్యకర్త సో అనంతపురం అక్కడ ఘోరంగా దారుణంగా చంపేసారు. అంటే ఏందిరా అయ్యా మీ అరాచకం ఏంది? మళ్ళా మా రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి పోయి మీరే డామినేట్ చేస్తారు, మీరే అరాచకం చేస్తారు. మీ రాష్ట్రంలో మళ్ళీ మీరే అరాచకం చేసుకుంటారు. వాడు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాడు, నా క్లాస్మేట్, వాడు ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద చదువుకుంటాడు, వాడు కులపిచ్చి ఇక్కడ అంటిస్తారు.